నిలిపి ఉంచిన లారీలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను తిప్పర్తి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2 కార్లు, 2 లారీలను స్వాధీనం చేసుకున్నారు. లారీల దొంగల అరెస్టుకు సంబంధించిన వివరాలను సోమవారం తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామానికి చెందిన మొండె వెంకన్న, గుజ్జంటి శ్రీనివాస్, కొరుపుల సాయికుమార్, కేతపల్లి మండలం ఇనిపాముల గ్రామానికి చెందిన కొండా సురేష్, కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆర్కే రవిలు ముఠాగా ఏర్పడి నెంబర్ ప్లేట్లు లేని కార్లలో రాత్రిపూట తిరుగుతూ రహదారుల వెంబడి చీకటి ప్రదేశాలలో నిలిపి ఉంచిన లారీలను చోరీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన షేక్ హబీబ్ రెహమాన్కు విక్రయించేవారు. ఈ నేపథ్యంలో గత నెల 24న తిప్పర్తి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న మార్కెట్ యార్డ్లో నిలిపి ఉంచిన లారీ చోరీకి గురైనట్లు నల్గొండ పట్టణానికి చెందిన పాలడుగు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిప్పర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం తిప్పర్తి మండల కేంద్రంలోని నెకరికల్ వైపు వెళ్లే రోడ్లో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 ఎర్టిగా కార్లను ఆపి అందులోని 4 వ్యక్తుల్ని విచారించగా లారీల చోరీ విషయం బయటపడింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక్కడ చోరీ చేసిన లారీలను విజయవాడ ఆటోనగర్ ఏరియాలో విక్రయించి సొమ్ము చేసుకునేవారని డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. ఈ ముఠాలోని కొండ సురేష్, షేక్ హబీబ్లు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. అనంతరం కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐని, సిబ్బందిని డీఎస్పీ శివరాం రెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు. ప్రతిభ చూపిన పోలీసులకు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సైతం అభినందనలు తెలియజేశారు. మీడియా సమావేశంలో షాలీ గౌరారం సిఐ కొండలరెడ్డి, తిప్పర్తి ఎస్ఐ సాయి ప్రశాంత్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి, రాము తదితరులు ఉన్నారు. సాయి ప్రశాంత్ వారి సిబ్బందితో యుక్తంగా ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్న టైంలో 2 ఎర్టిగా కార్లు వాటికి ఎటువంటి నెంబరు ప్లేట్ లేకుండా వెళ్తున్న సమయంలో వాటిని ఆపి చెక్ చేయడం జరిగింది. అందులో 4 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళు అనుమానాస్పదంగా ఉండి వాళ్ళని పూర్తి స్థాయిలో విచారిస్తే వాళ్ళు లారీలను దొంగతనాలు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. వాళ్ళు 4 వ్యక్తులు కూడా లారీ డ్రైవర్లు వాళ్ళు. అందులో మెండ వెంకన్న అనే అతను ప్రథమంగా ముద్దాయి A1, ఇతను మరియు గుజ్జెట్టి శ్రీనివాస్, ఇతను కూడా ఇద్దరు లారీ డ్రైవర్లు, ఇద్దరిది కూడా ఐటిపాముల. వీరే కాకుండా కొరుపుల సాయికుమార్ A3, ఇతను కూడా ఐటిపాముల. 3 ఐటిపాముల గ్రామస్తులు, మన కట్టంగూరు మండలము. అదేవిధంగా కొండా సురేష్ A4, ఇతను కూడా ఇనుపాముల కేతిపల్లి మండలం, కానీ ఇతను అవుట్స్టాండింగ్లో ఉన్నాడు. అదేవిధంగా ఆర్కే రవి, ఇతను కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం చెందిన వ్యక్తి. వీళ్ళు మనం 4 మొత్తము పట్టుబడి చేయడం జరిగింది. వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఈ A1 to A4 4 కలిసి పార్కింగ్ చేసిన స్థలాలలో ఉన్నటువంటి లారీలను దొంగతనాలు చేసి వాటిని తీసుకొచ్చి A5 ఆర్కే రవి భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా విజయవాడ ఆటోనగర్లో ఉన్నటువంటి A6 షేక్ హబీబ్ రెహమాన్కు అమ్మడం జరుగుతుంది. అయితే ఇందులో ఇప్పుడు ఈ 4 వ్యక్తులు ఈ A1 to A4 ఈ 4 కలిసి మన దగ్గర ఉన్నటువంటి ఈ తిప్పర్తిలో మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పార్కింగ్ చేసిన ఒక వాహనాన్ని, లారీని దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ఇది 23 డిసెంబర్ 23 నాడు జరిగింది ఈ నేరము. అప్పుడు మనం కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎస్ఐ గారు కూడా దీని గురించి ట్రేస్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తుండో. అదేవిధంగా జనవరి 5 రోజున 2025 జనవరి 5 రోజున కూడా చిట్యాల మండలం పెదకాపర్తిలో పెట్రోల్ బంక్ పక్కన పార్క్ చేసినటువంటి ఒక లారీని కూడా, ఈ 2 లారీలను దొంగతనం చేశారు. ఈ 2 లారీలు కూడా A5 ఆర్కే రవి ద్వారా ఆటోనగర్లో ఉన్నటువంటి A6 కమ్మడం జరిగింది హబీబ్ రెహమాన్కు. అట్టి వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తే ఇమీడియట్లీ ఆ 2 లారీలను కూడా తీసుకొని రావడం జరిగింది, రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు నేరం చేసేందుకు ఉపయోగించే ఈ ఎర్టిగా కార్లలో ప్రయాణం చేస్తూ ముందు వెనక ఎస్కార్ట్ పెట్టుకొని ఎవరైనా పోలీసు వాళ్ళు ఉంటా అని చెప్పేసి పోలీసు ఉన్న రూట్లను డైవర్ట్ చేస్తూ దొంగతనం చేసిన లారీలను, అదేవిధంగా టోల్ గేట్లను కూడా అవాయిడ్ చేస్తూ ఆ లారీలను తీసుకెళ్ళి ఆటోనగర్కు తరలించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 4 మనకు ఇంటాక్ట్గా దొరికిన వల్ల 4 అరెస్ట్ చేయడం జరిగింది. అదే కొండా సురేష్ అండ్ హబీబ్ రెహమాన్ ఇద్దరు పరారీలోనూ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం త్వరలో. అదేవిధంగా దొంగతనాలు చేయడమే కాకుండా వీళ్ళు ఈ నేరస్తులు ఏం చేస్తారంటే
ఈ ఫైనాన్స్ తీసుకున్న లారీలను తీసుకున్న తర్వాత ఫైనాన్స్ ఎగ్గొట్టి ఆ లారీలను కూడా ఫైనాన్స్ కంపెనీకి మోసం చేస్తూ ఆ లారీలను కూడా విజయవాడలో ఉన్నటువంటి ఆటోనగర్ షేక్ హబీబ్కు అమ్మడం జరిగింది. ఆ విధంగా ఒక లారీని ఇతను A1 మెండ వెంకన్న శ్రీనివాస్ పేరు మీద తీసుకొని ఈఎంఐలు కట్టకుండా ఎగ్గొట్టి ఆ లారీని కూడా అతనికి అమ్మడం జరిగింది. ఈ విధంగా లారీలో దొంగతనం చేసుడు, అదేవిధంగా ఫైనాన్స్ కంపెనీకి మోసం చేస్తూ ఇది లారీ డ్రైవర్లు వీళ్ళందరూ సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో ఈ నేరాలకు పాల్పడుతున్నారు. వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టుకు రిమాండ్ పంపిస్తున్నాం. అదేవిధంగా దీన్ని సిఐ గారు శాలివరం సిఐ కొండలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్ఐ సాయి ప్రశాంత్ మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి, రాము మరియు తిరుపతి పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీరికి రివార్డు కూడా ప్రపోజ్ చేస్తున్నాం.